చేయని తప్పుకు సిఐ చితక్కొట్టడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటువంటి కుటుంబం మనం ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి ఆ కుటుంబం వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం వారి ఇంటి వద్దే ఉన్నాం. అయితే అసలు ఏం జరిగింది, ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడాల్సి వచ్చింది ఏంటన్నటువంటి విషయం, తల్లితో పాటు కుమారుడు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటువంటి నేపథ్యంలో కుమారుడు మనతో పాటు ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటన్నటువంటి విషయం పూర్తిగా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? మా నాన్న మా అమ్మ వేరే వాళ్ళకు సపోర్ట్ కోసమని స్టేషన్ పోయాను సార్. ఆడికి పోయిన తర్వాత నేను మా ఫ్రెండ్ బర్త్డే పట్టిందిలే అమౌంట్ కావాలని నేను మా అమ్మ నాన్న కోసం ఇంటి దగ్గరికి వచ్చాను. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మా అక్కలను అడిగింటే వాళ్ళు స్టేషన్ దగ్గరికి పోయారంటే నేను స్టేషన్ కాడికి పోయినా. మా ఏం చేస్తాను అంటే వేరే అక్క కోసం వచ్చామంటే మనకి ఎందుకు ఇవన్నీ, మనకి దీంతో సంబంధం లే అని నేను ఇక్కడికి వచ్చేసిన. ఆడనే ఉండు అని చెప్పు నేను వచ్చాలే అని చెప్పాను మా అమ్మ మా నాన్న. సర్లే ఉండాలి అని చెప్పే లోపలనే మా పిన్ని వాసుమూలు తాగుతా, నాకు ఇక్కడే న్యాయం జరగలేదని వాసుమూలు తాగింది. నేను అందులోపల ఫోన్ వచ్చిందని ఫోన్ మాట్లాడదా వాళ్ళు నేను వీడియో తీసినామని నన్ను లోపలికి పిలిచిపోయారు. మా అమ్మను ఒక సిఐ సార్ కొట్టినాడు. మా అమ్మ ఏమనిందంటే ఒక మగ వ్యక్తి ఆడమని ఎందుకు కొడతారు అని మా అమ్మ అడుగుతుంది. అంతలోపలనే మా నాయన ఆపుతుంటే మా నాయన్ని కొట్టారు. ఇంకా నన్ను లోపల పిలిచిపోయారు. లోపల పిలిచిన తర్వాత బెల్ట్తో నన్ను నడ్డికి వేసి కొట్టారు. అంతేకాకుండా మా నాన్న కాళ్ళు పట్టుకుంటున్నా కానీ మా నాన్న మా అమ్మని ఎవరు నిడిచిపెట్టలేదు. ఇంకా జరిగిన తర్వాత నేను మా నాన్న మా అమ్మ మాకు ఇంత అవమానం జరిగింది కదా మేము ఆత్మహత్య చేసుకుందాంలే అని రైల్వే స్టేషన్కి పోయినాం. అసలు మీ పిన్నిని ఎందుకు ఆత్మహత్య, మీ పిన్ని ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? అసలు ఎవరు మీ పిన్ని? మీ పిన్ని పేరు ఏంటి? మా పిన్ని పేరు సుకన్య. మా పిన్నిని వేరే అతను మోసం చేసినాడు 50,000 డబ్బులు తీసుకొని. అది మా పిన్ని అడగనివి అంటే మా పిన్ని మీదనే మీరే డబ్బులు తీసుకొని మీరే తప్పు చెప్తారని మా పిన్ని మీదకే అబద్ధం అది చెప్పారు. ఇంకా అది జరిగింటే మా పిన్ని నాకు ఇక్కడే న్యాయం జరగదు, ఇంకా నేను చావుకే గురవుతా అని మా పిన్ని వాసుమూలు అయింది. అంటే నువ్వు వీడియో తీసావు, ఆ వీడియో తీసినందుకే కొట్టామన్నటువంటి భావన అంటే పోలీసులు చెప్తున్నారు. అంటే నేను ఇంకా వీడియో కూడా స్టార్ట్ చేయలేదు అంకుల్. నేను ఇంకా వీడియో నేను ఫోన్ వచ్చిందని ఫోన్ మాట్లాడతా అంతలోపలనే వాళ్ళు వీడియో తీసినారని నన్ను కొట్టినీకి వచ్చారు. నేను చెప్తా ఆడ వీడియో తీలే లాక్ నుంచి ఓపెన్ చేస్తా సార్ అంటే కూడా వాళ్ళు ఇనుకోకుండా నన్ను కొట్టినీకి ముందుకు వస్తారు. మీ పిన్నికి ఆత్మహత్య చేసుకునింది, మిమ్మల్ని కొట్టారు. కొట్టడంతో అంత మనస్తాపం చెందాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు మీకు? అంటే నువ్వు మీ తల్లి ఇద్దరు కలిసి రైల్వే ట్రాక్ పడుకోవాలి అంటే నేను ఒక స్టూడెంట్ని, నేను సార్ స్టూడెంట్ అని చెప్తున్నా కూడా వినలేదు. ఆడ 1 టౌన్ స్టేషన్ ముందరనే అందరు చాలా మంది చూసినారు. మా నాన్నకు బాగా పేరు ఉంది కాబట్టి మా నాన్నకి చాలా అవమానం జరిగింది. ఈ అవమానంతో మేము బతకలేము, మాకు ఎట్టా ఈడ ఎవరు ఏం మాకు సాయం రారని మేము చనిపోనీకని వెళ్ళిపోయాం స్టేషన్కి. జరిగిన అన్యాయం పైన మీరు సిఐకి చెప్తే సిఐ ఏమన్నా మిమ్మల్ని అంటే పరిష్కరిస్తానని కానీ ఏమన్నా చెప్పలేదు? అసలు కొట్టిందే సిఐ సార్ మా అమ్మను. అసలు సిఐ సార్ ఏం చెప్తామని కూడా ఏం చెప్పలేదు. సిఐ సారే ఇంకా మీరు అసలు ఎందుకు యాక్షన్ దిగుతారంట ఆడు సిఐ సారే మా మీదనే ఆపోజిట్గా తిరుగుతారు, మాకు ఏం సపోర్ట్ చేస్తామని ఏం చెప్పలేదు. సిఐ సారే ఇంకా మా అమ్మను కొట్టినాడు, మా నాన్నని కొడతా అంటాడు. నన్ను లోపల పిలిచిపోయారు, నన్ను కొట్టినారు లోపల పిలుచుకొని పోయి. సో బాధితురాలు ఎవరైతే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందో ఆమె భర్త కూడా మనతో పాటు ఉన్నారు, విజయ్ బాబు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందండి? అసలు ఏం జరిగింది? మా దగ్గర చిన్న వీడియో ఉంది, నాకు ఏం జరిగింది? వీడియో వారికి నమస్కారం సార్. అక్కడ జరిగిన సన్నివేశం అయితే మేము ఒకరికి మద్దతుగా పోయినాం. ఆ పాపకు చదువు రాదంటే మా భార్య అంగన్వాడీ టీచర్ కాబట్టి స్కూల్ దగ్గరికి పోయి ఆమె సైన్ చేసి 1 టౌన్ దగ్గరికి పోయింది. అది ఎట్లా పోయింది? ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఒక దౌలా కానిస్టేబుల్ అనే అతను మా ఇంటి దగ్గరకు వచ్చి 1 టౌన్ సిఏ గారు రమ్మంటున్నారు అంటే నేను అతనితో వాగ్దానం దిగిన. ఏమని? సార్ మీరు మమ్మల్ని ఎందుకు రమ్మంటున్నారు? మాకు దానికి ఎటువంటి సంబంధం లేదు, మేము రాలేం, మేము పనులు చేసుకునేటోళ్ళం అని చెప్పిన. రే బాబు వాళ్ళు ఒకసారి కేసు రాయించిపోయినారు, మీరు కూడా ఒక కంప్లైంట్ ఇచ్చిపోతే మీరు మీరు ఇంటికి పోయి మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పినాడు దౌలా. అతనిదేం లేదు. తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఒక 10 కాల్స్ వచ్చినాయి. అవి కూడా ఇక్కడే ఉన్నాయి, నేను ఫోన్ ఎత్తలేదు, అది కూడా వాస్తవం. అయితే మేము అక్కడికి పోయినాక ఒక బుజ్జి అనే పాప, మా భార్య లక్ష్మమ్మ, సుకన్య ముగ్గురు పోయి కూర్చున్నారు అక్కడ. ఏం సార్ వాళ్ళది కంప్లైంట్ తీసుకున్నారే, మాది కంప్లైంట్ తీసుకోలేదని మా భార్య అడిగిందంట. అప్పటికి కూడా నేను లేను, స్టేషన్ బయటే ఉండా, ఎందుకంటే నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు అక్కడ, నన్ను పిలిచలేదు. మా భార్యను ఆ పాప బుజ్జి అనేతను సుకన్యను లోపలికి పిలిచి మీరు ఏమన్నా అవులాయి దెంగుతున్నారా, డబ్బులు ఇచ్చినా అని మీరే అంటారు, బంగారు పోయింది మీరే అంటారు, ముండా అక్కడ సంబంధాలు పెట్టుకొని మర్యాదగా అంతా మిమ్మల్ని అన్నాడంట.
సార్ నేను అంగన్వాడీ టీచర్ను సార్, నా మాట వినండి అనిందంట మా భార్య. నువ్వు కూడా ముందు మర్యాదగా బయటికి పా అన్నాడంట. అయితే మా భార్యతో కూడా అదొక్క మాట అనేసి బయటికి పంపేసినాడు ఆయన. నేను పోయినా, వీళ్ళు ముగ్గురు సిఎస్ఆర్ కాడికి పోయి బయటకు వస్తానే నేను పోయినా దగ్గరికి స్టేషన్ లోపలికి. ఏం జరిగిందని ఆయన మా మాట ఏం పట్టించుకోలేదు. బట్ నేను అంగన్వాడీ టీచర్ అన్నా కూడా రెస్పాండ్ లేదు. ముందు మర్యాద బయటికి పా అంటున్నాడు. సరేలే రోజు కూర్చుంటాం బయట అనేసింది మా భార్య. నాకేం పని ఎందుకు అనేసి నేను మళ్ళీ బయటకు వచ్చేసినాను. బయటకు వచ్చిన తర్వాత టీ తాగేస్తామనే లోపలనే ఈ పాప ఏం చేసింది, నాకు ఇక్కడ అన్యాయం జరగలేదు అన్యాయం జరిగిందనేసి ఆ పాప ఎక్కడ పెట్టుకుందో తెలియదు, నుంచి తెచ్చుకుందో కూడా ప్రమాణంగా. నేను దేవుణ్ణి నమ్ముతానా, నేను బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాం. ఆ పాపను విచారించండి, అడగండి, కనుక్కోండి. వాస్మాలు తీసుకొచ్చుకుంది ఆ పాప. ఉమెన్స్ అది హెల్ప్ లైన్ అని ఉంది కదా, దాని ముందరనే తాగేసనే ఒక సిఎస్ఆర్ లోపల నుంచి బయటకు వచ్చేసి ఆ పాపను బూట్ కాలుతో కొడుతున్నాడు. లేముండా అంటున్నాడు ఆయన. ఏంది సిఎస్ఆర్, నాకేం సంబంధం సార్, నేను ఎందుకు ఎత్తుకుపోతా, ఆటోని పిలుచుపోయి అన్నాడు. నేను ఎందుకు పిలుస్తా సార్, నాకేం సంబంధం, ఎవరు ఆమె తాగింది, నేను ఎందుకు పిలుస్తా, ఎందుకు హెల్ప్ చేస్తా, నేను వచ్చింది నా భార్య కోసం వచ్చినా, నువ్వు రా డ్యూటీకి పోతురా అనేసి నేను చేయనన్నా. నన్ను కొట్టినాడు ఆయన. ఆటో పిలుచురా అంటే పిలిచావా అనేసి నన్ను కొట్టేలే అనుకున్నా. అంతలేగా మా భార్య ఆ పాపను పట్టి ఆటోలో పెడతానే, సార్ ఏంది సార్ ఇట్లా చేస్తానంటే ఆయన 2 ఏట్లు కొట్టినాడు. కొడతానే పిల్లోడు సెల్లు తీసి అలో అంటుండగానే వీడు వీడియో తీసినాడంటే తప్పే అంటున్నా. నేను కాలపడి, సార్ పిల్లోడు తెలియదు సార్, వాడిని క్షమించండి సార్, తప్పైపోయింది అంటానే కూడా ఆయన వదలలేదు. ఒక గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఎట్లా ఆడతారో అదే విధంగానే అన్నాడు. ఉదయం 9 నుంచి 12 వరకు అక్కడ ఏమి జరిగిందో స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఓపెన్ చేసి చూడండి. ఇంకొకటి అంతవరకు వద్దు, 9 నుంచి 12 వరకు వద్దు, 11:45 నుంచి 12 లోపల 10 నిమిషాలు ఆయన కొట్టేసినాడు. మమ్మల్ని కొడితే నా కొడుకును మాత్రం ఇవ్వండి సార్, నేను వెళ్ళిపోతా, నాకు ఈ కేసుకి ఎటు సంబంధం లేదని కాళ్ళ మీద పడితే అప్పుడు నా కొడుకుని బయటికి పంపించేసినారు. నా కొడుకు నాకు చాలు వచ్చినాడు అని నేను భుజం మీద చేసుకుని ముగ్గురం బయటకు వచ్చినాం. వస్తే మీరు ఇక్కడ కనపడితే సంపుతాం ఉండాలారా అని సీఏ గారు మమ్మల్ని బెదిరిస్తే, సార్ మేము చావనైనా సస్తాం, ఈ పొద్దుటూరులోనే ఉండమనేసి ముగ్గురం వచ్చి రైలు పట్టాల మీదకి పోయినాం సార్. పోయి ఆ వీడియో తీసినాను. కానీ 3వ వ్యక్తి నేను తీయాలి, కానీ నేను తీయలేకపోయినాను. ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరో మమ్మల్ని ఎంటబడినారు, మీరు ఎవరు ఇక్కడ వచ్చి పండుకుంటున్నారని. అక్కడి నుంచి పారిపోయి కడపకు బాక్రాపేట మధ్యలో పోయి మేము నివాసం ఉన్నాం సార్. ఒక రోజంతా నైట్ అంతా ఉన్నాం, మరుసటి రోజు కూడా ఉన్నాం. కానీ మా కొడుకు వాళ్ళ అక్కగారు గుర్తొస్తున్నారనేసి వాడు ఏడ్చుకుంటా వేరే సెల్లులో మా సిమ్ములు కూడా తీసేసినాం. మా సిమ్ములు పట్టుకొని మమ్మల్ని వచ్చి మళ్ళీ ఏం చేస్తారనేసి సెల్లులు తీసేసినాం. వేరే సిమ్ము తీసుకొని దాంట్లో వేసుకొని పచ్చులు ఉన్నాం సార్. నీళ్లు టీ మాత్రమే తాగినాం, అన్నం కూడా తినలేదు మేము. కానీ బయటకు వస్తే ఎవరేం చేస్తారనేది భయంతో రైల్వే ట్రాక్ మీద ఒక అంగన్వాడీ టీచర్ నా భార్యను తీసుకుపోయి వేరే అరుగుల మీద పండుకున్నాం సార్. మేము ఏ చుట్టాలు కాదు, పక్కాలు కాదు, ఎక్కడికి పోలేదు. విచారణ జరుపుకోండి, కొట్టుకోండి, మళ్ళీ కొట్టండి సార్, మేము సాగుకైనా. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి భావన ఆమెకు వచ్చింది? అసలు ఎవరితో సొమ్ము, వేరే వాళ్ళకు మీరు సపోర్ట్గా పోయారు, అయితే ఎందుకు ఉన్న ఫలంగా ఒక్కసారి అంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? సార్ ఒక మహిళ అని ఈమె చెప్తోంది, అంగన్వాడీ టీచర్నని. ఆయన మహిళ అంగన్వాడీ టీచర్నన్నా కూడా కనికరం లేదు సార్ సీఏ గారికి. చాలా వరెస్ట్ సార్. మీరు ఏమన్నా అనుకోండి, మేము ఇట్లా మాట్లాడుతున్నాం అనుకోండి, అంత కఠినస్తుడు ఎక్కడ చూడలేదు మేము. అంత కఠినస్తుడు పోలీసు వాళ్ళని కూడా చూడలేదు సార్. మాకు పేర్లు అయితే తెలియవు, ఈయన సీఏ రామకృష్ణారెడ్డి తప్ప మిగతా వాళ్ళ పేర్లు తెలియవు. మిగతా వాళ్ళను మా ముందర పెడితే ప్రతి వ్యక్తిని గుర్తుపట్టి నేను చూపిస్తాను సార్. ఎందుకంటే నా కొడుకును, నా భార్యను, నన్ను కొట్టిన వాళ్ళను ప్రతి ఒక్కరు. స్టేషన్లో ఆడాయమ మహిళ ఉంది సార్, కానిస్టేబుల్గా. ఆమెకు అడిగినాం, ఏంది మేడం ఇంత దారుణం అంటే, ఏం చంపినారా మిమ్మల్ని అనింది. ఆమె కూడా గండ్రా ఇచ్చి మాట్లాడింది సార్. ఇదే మేము నిరూపిస్తామంట. తప్పు అంటున్నారు కదా, మా మాటలు నమ్మకపోయినా పర్వాలేదు, మాకు సీసీ ఫుటేజ్ తీసి చూడండి. మా తప్పు మేము ఎందుకు మీరు చావడానికి సిద్ధపడినారనే దానికి కారణం ఏదంటే, మేము ఇంతవరకు నా కొడుకుని నేనే కొట్టుకోలేదు, నా భార్యను మేము కొట్టాడుకోలేదు. చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా మేము ఒకటైతాం, మా కుటుంబం ఇదే అవుతుంది. పోలీసు వాళ్ళతో నేను దగ్గరుండి కూడా నా భార్యను, నా కొడుకుని కొట్టించుకున్నా సార్. మాకు అంత దళిద్రం ఏం సార్? మేము ఎందుకు బతకాలా సార్? మేము అట్టేటప్పుడు బతికి ఏం సార్? మేము బతికి నేను ఎందుకు? నా కొడుకు ఒక్కడు, 4 కూతుళ్ళ తర్వాత నాకు ఒక్కడు, నేను బతికి ఎందుకు? ఇంకా నా కొడుకును నా కళ్ళ ముందరనే కాళ్ళతో కొడతా, కడుపులో ఇట్లా ఊతున్నారు సార్, ఇట్లా ఊతున్నారు. అంత కఠినంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఏ దానికోసం సార్? మేమేమన్నా నక్సలైట్లమా, టెర్రరిస్టులమా, ఉగ్రవాదులమా? మేము చేసిన తప్పేంది సార్? ఒక పాపకు సపోర్ట్గా పోయినాం. ఒకవేళ నన్నేమన్నా పిలిచి విచారించినారా సీఏ గారు?
విచారించలే, నన్ను ఇప్పుడు కేసులో చేర్చినా అంటున్నాడు. ఏ కేసులో నన్ను చేర్చినారు మీరు? రేపు ఉదయమే నేను మాలోళ్ళు కానీ మా బంధువులు కానీ నాకు సపోర్ట్ వచ్చేటోళ్ళకి పేరున నమస్కరించి అడుగుతున్నా, సార్ మాకు సపోర్ట్ రండి. ఎందుకు అడుగుతున్నామంటే నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పోలీసు వాళ్ళే ఇట్లా చేస్తే, చట్టపరంగా న్యాయపరంగా పోవాల్సిన పోలీసులు వాళ్ళే ఇట్లా చేస్తే ఇంకా బయట ఎన్ని జరగవు సార్? పొద్దుటూరులో ఎన్ని కేసులు లేవు మీకు? మటకాలు లేవా, మంగతైలు లేవా, జూదాలు లేవా, వ్యభిచారం లేదా? దాంట్లో మీద ఫోకస్ పెట్టండి సార్. అనవసరంగా మీరు చేసే రాజకీయాల లేకుంటే ఏ దాని మీద మమ్మల్ని ఇంత చిత్రహింసలు పెట్టారు. ఆ రోజు స్టేషన్లో ముగ్గురు అంటే ఎవరైతే కూతుర్లు ఉన్నారో కూతుర్లు కూడా అక్కడ స్టేషన్ వద్దకు వెళ్ళి ఒక రకంగా పోలీసులను నిలదీసిన పరిస్థితి. అంటే ఏదైతే తమ తల్లి కొడుకు ఇద్దరు కనిపించడం లేదని స్టేషన్ వద్దకు వెళ్ళారు. అసలు ఏం జరిగింది, ఎందుకు స్టేషన్ వద్దకు వెళ్ళారనే విషయం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అమ్మా. ఎలా మీరు స్టేషన్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు, ఏంటి అసలు పరిస్థితి? మేము ఆ రోజు ఇంట్లో ఉంటే వీధిలో వాళ్ళు వచ్చేసి మీ నాన్నను వాళ్ళు పోలీస్ వాళ్ళు కొట్టినారంట, ఏవో వీడియోస్ బయటకు వచ్చినాయని చెప్పినారు. అప్పటికి మా దగ్గర మొబైల్స్ ఏం లేవు సార్. మొబైల్స్ లేకపోతే స్టేషన్ దగ్గర నుంచి ఏమైంది, ఎందుకు వాళ్ళు స్టేషన్కి పోయినారు కదా అనేసి మేము స్టేషన్ దగ్గరికి పోయినాం. స్టేషన్ దగ్గరికి పోతానే గేట్ లోపలికి వెళ్ళిపోతానే 15 మంది దాకా కానిస్టేబుల్ సార్ వాళ్ళు ఉన్నారు. అక్కడికి పోయి సార్ మా అమ్మ మా నాన్న ఇక్కడికి వచ్చినారు, ఎక్కడున్నారు అని మేము అడిగాం. ఇట్నే అడిగాం. అంటే ఆయన ఏమన్నారంటే ఏం పేరు, ఎక్కడ, ఎవరు మీ వాళ్ళు అన్నారు. అంటే విజయ్ లక్ష్మి అని వచ్చినారు సార్, మా తమ్ముడిని పిలుచుకొని, వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని డబ్బుల కోసం వచ్చినాడు, వాడు కూడా ఇంతవరకు ఇంటికి రాలేదు, అప్పటికి 3 అయింది మధ్యాహ్నం. పోతే ఆయన ఏమన్నారంటే ఎవరు, ఎందుకోసారి ఇక్కడికి, మేము రమ్మని లేదన్నారు కానిస్టేబుల్స్ అందరూ. వాళ్ళు నవ్వుకుంటున్నారు మేము అడుగుతా అంటే. మేము ఎందుకోసారి ఎక్కడికి వెళ్తారు, ఏమైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళింటారేమో, చూసుకోపోండి, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళరేమో అన్నాడు. అంటే వాళ్ళు స్టేషన్ కానీ ఏదో కేసు మీద వచ్చినాడు సార్, అసలు హాస్పిటల్కి ఎందుకు పోతారని మేము అడిగినాం. మాకేం తెలుసు, ఎక్కడికైనా పోయి ఊర్లో వెతుక్కోపోండి అని చెప్పినారు. మేము ఎందుకు వెతుక్కుంటాం సార్, మేము ముగ్గురమే వచ్చాం, మేము ముగ్గురం ఆడపిల్లలం, ఎక్కడికని పోయి వెతుక్కుంటామని ఇదే మాట అడిగిన. అంటే మాకేం తెలుసు, మాకేం సంబంధం, అసలు ఇక్కడికి రాలే అన్నాడు ఆయన. మళ్ళీ కంప్లైంట్ తీసుకోండి, అయితే మా పేరెంట్స్ కనపరావడం లేదని కంప్లైంట్ తీసుకోండి అని చెప్పినాం. ఆయన అయితే సరేలే ఆగండి, మీరేందో అంతా క్వశ్చనింగ్ చేస్తున్నారు, ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు, సిఐ సార్తో మాట్లాడుకోండి అన్నారు. సరే సార్, సిఐ సార్ దగ్గరికే వెళ్ళి కంప్లైంట్ చేస్తాం, కేసు తీసుకోండి, మా అమ్మ వాళ్ళు కనపరాలేదు అంటున్నాం కదా, మిగతాదంతా మాకు తెలీదు, కేసు మాత్రం తీసుకోండి అంటే సిఐ సార్ దగ్గరికి రూమ్లోకి పిలుచుకొని పోయినారు. మమ్మల్ని పిలుచుకొని పోతాను ఆయన ఏమైంది అన్నాడు. ఇట్నే అంటే మా అమ్మ వాళ్ళు కనపరాలేదు. ఎందుకు కనపరారు, ఇక్కడికి వచ్చినారా, అసలు వచ్చారు వెళ్ళిపోయారు, మేము రమ్మన్నామా, మేము పిలిచినామా మిమ్మ వాళ్ళని మేము రమ్మని చెప్పినామా అన్నారు. మీరు కాల్ చేసింటే వచ్చినారు సార్ వాళ్ళు, మా డాడీ వాళ్ళకి కాల్ చేసినారు, మా ఇంటి దగ్గరికి సార్ డోలా సార్ అంటే ఆ సార్ వచ్చినారు కాబట్టి సీకట్లోంచి మా ఇంటి దగ్గరికి తిరిగినారు కాబట్టి మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చినారు, మేము తొందరగా వస్తాంలేమో అని చెప్పిపోయినారు నన్ను హాస్పిటల్లో చూపించాలని. ఇంతవరకు రాలేదు సార్, వీధిలో చూస్తే ఎట్లంటే అట్లా మాట్లాడుకుంటున్నారు. మిమ్మ వాళ్ళు ఎక్కడికో రైల్వే స్టేషన్ పోయినారంట, వాళ్ళు కొట్టినారంట అని అంటే మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం మా అమ్మ వాళ్ళ కోసం. ఏడుస్తా అడిగినాం. ఆయన ఏం డ్రామాలు దెంగుతున్నారా, వాళ్ళు వచ్చి ఇట్లా ఆమె వచ్చి ఒక ఆమె వాస్మోలు తాగింది, ఒక ఆమె రైల్వే స్టేషన్ పోయిందంట, ఇకారాలు పడుతున్నారా అన్నాడు. సార్ మేము ఒక ఆడపిల్లలం, మా అమ్మ వాళ్ళు కనపరాలేదని మీ దగ్గరకు వచ్చినాం, మీరు కొంచెం మాకు చెప్పండి, వాళ్ళు ఎట్టపోయినారో చెప్పండి చాలు, మాకు ఇవన్నీ తెలియదు అన్నాం. వెతుక్కోపోయి ఏం చేసుకుంటావు చేసుకోపన్నారు. ఈమె ఒక నర్సు, ఈమె ఏమని అడిగిందంటే సర్లేండి సార్, మేము ఇంత రిక్వెస్ట్గా అడుగుతున్నాం, మీరు ఒక అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉండి కూడా మమ్మల్ని ఇట్లా మాట్లాడుతున్నారు, ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు, సర్లేండి మేము వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకుంటామని నా పాపను ఎత్తుకొని బయటికి వచ్చేసాం. వెళ్ళండి, అందరు బెదిరించే వాళ్ళంటే మేమేం బెదిరియడం లేదు సార్, వాళ్ళని అడిగాం, మీరే మమ్మల్ని రూడ్గా మాట్లాడుతున్నారు అని చెప్పినాం. గేట్ బయటికి రాగానే కానిస్టేబుల్స్ అందరు మా వెనకంబడే వచ్చినారు. బయటికి రాగానే మీడియా వాళ్ళు ఉన్నారు, ఏమైందిమ్మా అన్నారు. ఆ కానిస్టేబుల్స్ మాత్రం ఆయన అంతేలేండి మా అట్లే మాట్లాడతాడని. అట్లే మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు సార్, అందరితో ఎందుకు మాట్లాడతారు, మేము ఒక అమ్మాయిలం అనగానే చూస్తున్నారు ఆయన, అసలు డ్రామాలు దెంగుతున్నాం అంటున్నారు. అంటే దానికి ఏమని సార్ అర్థం అని అడిగినాం. మీడియా వాళ్ళు వస్తే ఇలా జరిగింది సార్, ఇలా మార్నింగ్ వచ్చారు, మాకు ఇప్పుడు తెలిసి మేము వచ్చాము, మేము తెలిసి వచ్చింటే వాళ్ళు ఎట్లంటే మాట్లాడుతున్నారు, మా డాడీ వాళ్ళు రైల్వే స్టేషన్కి పోయినారని చెప్తున్నారు, మేము వెతుక్కుంటూ వచ్చినాము, మాకు తెలియదు ఏం జరిగిందా అని చెప్పినాం. వాళ్ళంతా కేసు ఇట్లే రాసుకున్నారు. మేము అక్కడి నుంచి మా రిలేటివ్స్ మా అన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళు రైల్వే స్టేషన్లకి ఇంకా వెతుక్కుంటున్నారు. మా దగ్గర మొబైల్స్ లేవు, మా తమ్ముడు నా మొబైల్ కూడా తీసుకొని పోయినాడు, మా అమ్మ మొబైలు నా మొబైల్ పోలీస్ వాళ్ళే తీసేసుకున్నాను. అప్పటికి అడుగుతున్నా, మేము ఎవరి దగ్గరికి వెళ్ళి కాల్స్ చేసుకోవాలన్నా లేదు సార్, మా మొబైల్స్ మీ దగ్గర ఉన్నాయంట, అవన్నీ ఇవ్వండి అని అడిగినాం. మీ మొబైల్స్ మా దగ్గర ఉన్నాయి, ఎవరు చెప్పినారు అసలు,
అడుక్కోపోండి, ఎవరినైనా వెతుక్కోపోండి ప్రొద్దుటూరు అంతా అన్నారు వాళ్ళు కానిస్టేబుల్స్. అప్పుడు మేము మళ్ళీ ఇంటికి వచ్చి అక్కడ ఇక్కడ వెతుక్కొని అంత నైట్ మేము నలుగురము, మా అన్నలు ఇద్దరు, మేము ఒక్కరమే ఇంట్లో పడుకున్నాం నైట్ అంతా భయంతో. ఇంకా ఎవరన్నా పోలీసు వాళ్ళు వస్తారేమో, ఇంకా ఏమన్నా అంటారేమో అనేసి భయంతో పడుకొని తెల్లవారి మాకు ఏం చేయాలో అర్థం కాలేదు అస్సలుకు. మీ మొబైల్స్ ఎందుకు తీసుకున్నారు? మేము అదే అడిగాం సార్. మా మొబైల్స్ మా అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటున్నారు. అసలు హాస్పిటల్కి వెళ్ళారు అన్నారు. హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు వాళ్ళు? పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళకి ఏమన్నా అయింటే కదా హాస్పిటల్కి వెళ్ళేది అన్నాం. ఆ మాటలు అడిగితే వాళ్ళు నవ్వుకుంటున్నారు. మా మొబైల్స్ మీ దగ్గర ఉన్నాయని ఊర్లో వాళ్ళు చెప్తున్నారు, అవన్నీ ఇవ్వండి అన్నాం. మీ మొబైల్స్ మా దగ్గర ఎందుకున్నాయి అన్నాడు. ఇప్పటి వరకు కూడా మా మొబైల్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మా అమ్మది నా మొబైల్. వాళ్ళు ఎందుకు, ఏం తప్పు లేనిది మా మొబైల్స్ వాళ్ళ దగ్గర ఎందుకున్నాయి సార్? దాంట్లో ఏమన్నా ప్రూఫ్ ఉంది కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు. ఆ ప్రూఫ్ని మా అమ్మను, మా తమ్ముడిని, మా నాన్నను కొట్టినేది వాళ్ళ సీసీ కెమెరాలో ఉంటుంది కదా, వాళ్ళు ఒకవేళ డిలీట్ చేసుకోవచ్చు వాళ్ళ అధికారంలో ఉన్నారు అనేసి. వాళ్ళ ఆ టైమింగ్స్ అనేది ఉంటుంది కదా, ఆ టైమింగ్లో ఏం జరిగినది అని ఉంటుంది కదా, అది మాత్రం అదొక్కటి మాకు న్యాయం చేయండి. మా అమ్మ ఒక అంగన్వాడీ టీచరు అని చెప్పినా కూడా ఆయన అసలు వినలేదంట. వాడొక స్టూడెంట్, వాడొక మైనరు. ఇప్పుడు ప్రజెంట్ నేనేం చేస్తానంటే, నేనైతే ఎంతవరకైనా పోవాలనుండా వాళ్ళ ఫ్రెండ్స్నైనా పిలిపిస్తాను స్టూడెంట్స్ని. వాడు స్టూడెంట్స్ కేసు పెట్టచ్చు కదా, అనవసరంగా వాడిని చూడండి. మేము నలుగురం అక్కలం వాడికి, ఏ రోజు వాడిని మేము కొట్టుకోము. అసలు ఒకసారి మీరు కూడా చూసారు కదా ఎట్లా ఉన్నాయో వాడి దెబ్బలు. వాడు జస్ట్ సెల్లు తీసినందుకు తెలియక వీడియో తీసిండొచ్చు. తీయద్దు నాన్న, అది డిలీట్ చేయని చెప్పచ్చు కదా. మీరు పెద్దవాళ్ళు అయితే మీకే బుద్ధి ఉంటే ఫస్ట్ వాడికి తెలియదు కదా తీసినాడు. తీసింటే అది తీసేనా, తీయకూడదు, ఇది పోలీస్ స్టేషను, నీకు తెలియదేమో అని చెప్పాలా. ఈడ్చుకొని పోయి వాడిని కొట్టినారంట. మేమే వాడిని కొట్టుకోం. దీనికి మాత్రం సిఐ సార్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల. మమ్మల్ని ఎంతగా అయితే ఆడపిల్లలు మనం చూడకుండా ఆయన ఎట్లా మాట్లాడారో దానికి కూడా సమాధానం చెప్పాలి. మీరు వెతికిన తర్వాత ఎక్కడ మీ అమ్మ, మీ తమ్ముడు, మీ నాన్న కనపడ్డారు? కడపలో దొరికినాడు. అది మా తమ్ముడు నిన్న మధ్యాహ్నం, అంటే ఇదే ఇంకా అన్నం తినే టైం అయింది. మేము సెల్లులు ఇంకా ఒకే ఒక సెల్లు ఉంది ఇంట్లో. ఆ సెల్లులో బ్యాలెన్స్ లేదు. అప్పటికి ఎన్ని రోజుల నుంచి వేయించుకోలేదు. అది పక్కన ఇంట్లో గేమ్స్ ఆడుకుంటూ అట్లే ఉండే. దానికి నిన్న వీళ్ళు అమ్మ వాళ్ళ సెల్లు లేదు, నా సెల్లు లేదు. అమ్మ వాళ్ళకి ఎట్లా ఒకవేళ కాంటాక్ట్ చేయాలన్న నాన్న సెల్లు ఉంది. ఆయన మాత్రం స్విచ్ ఆఫ్ చేసేసినాడు. నాకు అవమానం జరిగిందని ఎంతమంది చేస్తా ఉన్నా అని దానికి బ్యాలెన్స్ వేయించుకొని ఆన్లో పెట్టుకున్నాం. ఇట్లే వచ్చినాం అంతా వెతికేసి. మళ్ళీ మధ్యాహ్నం పిల్లలు ఉన్నారు, నేను ప్రెగ్నెంట్ అనేసి వీళ్ళు అడుగుతున్నారు, నువ్వు అట్లే తిరుగుతున్నావు తిందురా అని. ఈ టైంలో అన్నం నోటి దగ్గర పెట్టుకున్నాం. మా తమ్ముడి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. నాకు భయం అవుతుంది, నాకెందుకు అమ్మ నానేమో ముగ్గురం చనిపోదామని చెప్తున్నారు, నాకేమో మిమ్మల్ని చూడాలని ఉంది. నైట్ కూడా అమ్మ నాన్న మిమ్మల్ని కూడా మీరు గుర్తుకొచ్చినారని వాళ్ళలో ఏడుస్తున్నారు. నాకు బ్రతకాలని ఉంది దివ్య, నేను వస్తా అని వాడు మెసేజ్ చేసినాడు. మాకు మెసేజ్ చేసి, నువ్వు భయపడద్దు నాన్న వాళ్ళ దగ్గరికి పోవద్దు, కొద్దిసేపు దూరంగా ఉండు. వాళ్ళకి చెప్తే ఇంకా ఆవేశంలో నిన్ను ఇంకా ఎక్కడికైనా పిలుచుకొని పోతారు. పలానా చోట కడప రైల్వే స్టేషన్లో ఉండామని చెప్తే నువ్వు అక్కడే ఉండు, మేము వస్తాము, నేను పిలుచుకొని వస్తాను నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ని, బాబాయ్ వాళ్ళని అందరినీ నేను పిలుచుకొని వస్తాను, నువ్వు వాడే ఉండు, నువ్వు టెన్షన్ పడద్దు, నువ్వు తొందరగా రా, అందరినీ ఎవరినో కొన్ని పిలుచుకొని రా, మీరు వస్తే నాన్న ఆపలేరు పట్టుకోలేరు అంటే నేను పిలుచుకొని వస్తాను నాన్న, నువ్వు అక్కడే ఉండు అనేసి. ఇంకా 3 అయింది. మేమంతా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ మాట్లాడుకొని ఆటో మాట్లాడుకొని పిలుచుకొని పోయి నైట్ 9కి వాళ్ళ ముగ్గురిని మేమే సొంతంగా, కనీసం పోలీసు వాళ్ళు మా అమ్మ వాళ్ళు కనపరాక 3 డేస్ అయింది, ఒక్కరు కూడా వాళ్ళని గాలించలేదు. ఏంలే బెదిరించినారు వస్తారనే ధీమాతో ఉన్నాడు ఆయన అయితే. మేమే వెళ్ళి వాళ్ళని సొంతంగా ఆటో మాట్లాడుకొని, మా దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాడైతే మెసేజ్లో నేను ఏం తినలేదు దివ్య, ఆకలి అవుతా ఉంది, నిద్ర పట్టడం లేదని చెప్తే ఎంతో బాధతో వాని దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఆడ కొంచెం కాఫీ తాపించుకొని, ఇంకా మీరేం భయపడద్దు, మీకేం కావాలని మేము పిలుచుకొని పోతాము, మేము ఆయన దగ్గరికి వెళ్ళినాం కదా, ఆయన మాకు రెస్పాండ్ కాలేదు, ఎంత దూరమైనా మేము పిలుచుకొని పోతాము అనేసి మేము వాళ్ళకి ధైర్యం చెప్పుకొని, మా తమ్ముడు కూడా మనమేం తప్పు చేయలేదు కదా అన్నాడు. కానీ వాళ్ళ ఆవేశం, వాళ్ళని కొట్టినందుకు వాళ్ళ బాధతో, ఎంతో బాధతో వాళ్ళు పోయినారు. అందుకు వాళ్ళని పట్టుకొని వచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం. ఇంట్లో పెట్టుకుంటే ఇప్పుడు మా అమ్మ అంగన్వాడీ టీచర్ అయిన దాని వాళ్ళ యూనియన్ వాళ్ళు పిలుచుకొని పోయినారు. నీ సెల్లులు ఇప్పిస్తాం రా, నీ జాబ్కు కూడా కష్టమవుతుంది అని చెప్తే, జాబుకి ఎందుకు ఇబ్బంది అవుతుంది సార్, ఆమె అలా జరిగిందనే వెళ్ళింది, జాబుకి ఇబ్బంది అవుతుందని ఇప్పుడు పిలుచుకొని పోయినారు. స్టేషన్ పిలుచుకొని పోయి నీకేం జరిగిందో చెప్పని మా అమ్మను కూర్చోబెట్టినారంట. పక్కనుండే కానిస్టేబుల్ మా అమ్మను వీడియో తీస్తున్నారంట. ఎందుకు తీసాను అని, నిన్న రాత్రి ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, మొన్న రాత్రి ఏం జరిగింది అదంతా చెప్పు అంటున్నారంట. నాకు మొబైల్స్ ఇప్పిస్తా అని చెప్పి మీరెందుకు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి జరిగినది చెప్పిస్తున్నారు, నన్ను వీడియో తీస్తున్నారని మా అమ్మ ఇప్పుడే స్టేషన్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసింది.
ఏదైతే రైల్వే ట్రాక్ మీద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటువంటి బాధితురాలు లక్ష్మి అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు. ఆమె మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది? ప్రస్తుతం ఆమె కొద్దిసేపటి క్రితమే పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళింది. పోలీస్ స్టేషన్లో కూడా ఆమెను విచారించినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఆమె మళ్ళీ ఆత్మహత్యకు పాల్పడేందుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఒక్కసారిగా బిడ్డలు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కూడా బిడ్డలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇది మూడోసారి జరిగింది. తొలుత ఏదైతే రైల్వే ట్రాక్పై ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారు, ఆ తర్వాత జరిగినటువంటి అవమానాన్ని తీవ్రంగా భావించి ఆ తర్వాత మరోమారు ఆత్మహత్యకు పాల్పడినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా బిడ్డలు వెళ్ళి కాపాడుకోవాల్సిన పరిస్థితి. అసలు ఏం జరిగింది ఆమెను అడుగుతుంది. ఆ పాప ఆయనకు డబ్బులు ఇచ్చిందంట 50,000. వాళ్ళకు బిడ్డ పెళ్ళి అవుతుందని, పెళ్ళి అయిపోతానే ఇస్తాలేమ్మా అని చెప్పినాడంట. సర్లేని పెళ్ళి అయిపోయినా ఒక 10 రోజులకు డబ్బులు ఇయ్యా అని ఫోన్ చేసిందంట. వాళ్ళ భార్య వాళ్ళు ఏం చేసినారు, ఆ డబ్బులు ఎగరగొట్టడానికి నువ్వు మా మొగునితో ఉన్నావు, మా మొగుని ఉంచుకున్నావు, నీ డబ్బులు ఎట్లా వస్తాయని ఇంటి మీదకి వచ్చి కొట్టిపోయినారంట. ఎందుకు ఫోన్లు చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు అని. అంటే భర్త లేడు, విధవరాలు, ఒక చిన్న పిల్ల ఉంది 4 ఏళ్ళ పాప. ఆ పాపకి ఏమన్నా అవుతుందేమో అనేసి మేము పోయినాం, లేకపోతే పోకపోయిందాం సార్. మేము ఇట్లాంటి పట్టించుకోం మేమే కానీ సమస్యలు అని పోయినాము. పోతే ఆ రోజు నైట్కు నేను పోలీస్ స్టేషన్ పోయి ఉండు కేసు పెట్టేస్తామని చెప్పి మా బావ కొడుకు మున్నయ్య అనే పిల్లోడు నేను ఇద్దరం పోయి పోలీసులకు చెప్పినాం. రాండి సార్ పలానా సాట గలాట జరుగుతుందంట, మాకు ఫోన్ చేసి చెప్పినారు పోదామని. 3-4 పోలీసులను కూడా పిలుచుకుపోయినాం సార్ అక్కడికి. ఇక్కడ జరుగుతుందేమో అనేసి ఇక్కడికి పిలుచుకొని నేను పాపింటి కాడికి. ఇక్కడ ఉన్నామో మాకు తెలియదు సార్, మేము పోయినాము, మా దగ్గర సెల్లులు లేవు. మా ఘటన పైన ఇప్పటికైనా మీరు ఎమ్మెల్యే దృష్టికి కానీ వాళ్ళ దృష్టికి అదే సార్ మాకు యూనియన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఫోన్లు చేసినా సార్. నేను ఫోన్లు చేస్తే మేము వస్తున్నాంలే అనేసి ఇప్పుడు వచ్చి సెల్లులు ఇప్పిస్తాంరా, మనం పోవడం తప్పు, ఆయన కొడితే కొట్టినాళ్ళే, పోవడం తప్పు, ఆడికి వదిలించుకుందాం, సెల్లులు ఇప్పించుకొని అంటున్నారు సార్ మా వాళ్ళు. మరోవైపు ఏదైతే సిఐ ఇప్పటికి కూడా వారి వద్ద ఉన్నటువంటి 2 సెల్ ఫోన్లను కూడా ఇవ్వకపోవడం, అంటే దాంట్లో ప్రత్యేకించి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలను డిలీట్ చేసి ఆ తర్వాత సెల్ ఫోన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటి వరకు కూడా అటు రాజకీయ నేతలకు సంబంధించినటువంటి రాజకీయవేత్తలు కావచ్చు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.